ఆస్తులు అప్పుల పంపకాల్లో సానుకూల దృక్పథం ఉండాలని, ఎక్కువ వాటా కావాలని పట్టుబడితే ఇద్దరికీ నష్టమని తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సూచించినట్లు తెలుస్తోంది. విభజన సమస్యల పరిష్కారంపై దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అధికారులతో ఢిల్లీలో సమావేశమైన ఆయన విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని 20 సంస్థల ఆస్తులు అప్పుల పంపకంపై కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం 2 ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఉన్నాయన్న ఆయన సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల స్థాయిలోనే వీలైనంత వరకు పరిష్కారానికి యత్నించాలని, లేకపోతే ప్రభుత్వాధినేతలు చర్చించి కొలిక్కి తీసుకురావాలన్నారు. తమకే ఎక్కువ రావాలని ఇద్దరూ పట్టుబడితే ఇద్దరికీ నష్టమని హితవు పలికినట్లు తెలుస్తోంది. అలా కాదని కోర్టుకు వెళితే కేంద్రంగా తాము ఏమీ చేయలేమని, ఎప్పటికి తేలుతుందో చెప్పలేని పరిస్థితి రావచ్చన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ సంస్థల నుంచి తీసుకున్న అప్పుల వ్యవహారంలో అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకుంటామని రాష్ట్రాల అధికారులు చెప్పగా వీలున్నంత త్వరగా తీసుకోవాలని హోం కార్యదర్శి చెప్పినట్లు తెలుస్తోంది. ఏజీల అభిప్రాయానికి అనుగుణంగా తదుపరి భేటీలో నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం.